హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి తినమన్నా కానీ తినరండి, అంత బాగుంటుంది. చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకేమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా. ముందుగా బౌల్లో 1.5 కప్పు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ వేసేటప్పుడు క్రీమ్ మాత్రం చాలా చల్లగా ఉన్నదే వేసుకోవాలండి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా బీటర్ తోటే బీట్ చేసుకోవాలి. మిక్సీలో వేస్తే అంత పర్ఫెక్ట్గా రాదండి. ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/3 కప్పు వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత పాలు పోసుకోవాలి. ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలండి. బాగా చల్లగా ఉన్న పాలే పోసుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాలు బీట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ మరి ఎక్కువసేపు బీట్ చేయకూడదు. ఇలాంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొక నిమిషం బీట్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకోవటం 5-10 నిమిషాల్లోనే అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ క్రీమీ కన్సిస్టెన్సీ ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. ఇప్పుడు 8గా ఉండే బాక్స్లో దీన్ని వేసేసుకోవాలి. నా దగ్గర చిన్న బాక్స్ ఉంది, అందుకే దీంట్లో పోస్తున్నాను. గ్లాస్ బౌల్లోనే పోసుకోండి వీలైనంత వరకు. మీ దగ్గర పెద్దది ఉన్నట్టయితే ఒకేసారి ఒక బాక్స్లోనే పోసేసుకోవచ్చు. నేను వేరే బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఐస్ క్రీమ్ వేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని మీద సిల్వర్ పేపర్ తోటి కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఓవర్ నైట్ డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా చక్కగా రెడీ అవుతుంది. నేను చూపించిన ఈ మెజర్మెంట్స్ తోటి మీరు వెనీలా ఐస్ క్రీమ్ చేసి చూడండి. ఫెయిల్ అవటం అంటూ అస్సలు ఉండదు. చాలా బాగా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ బాక్స్లోది కూడా చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో. ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. బయటికి వెళ్ళి పార్లర్లో తినమన్నా కానీ తినరండి, అంత బాగుంటుంది. పిల్లలకి కొంచెం అట్రాక్షన్ కనపడటం కోసం టూటీ ఫ్రూటీలు కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సింపుల్ వేలో నేను చేసి చూపించిన వెనీలా ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.